శ్రీ 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 మహాకాళి పోచమ్మ తల్లి దేవాలయం అండి. దాదాపు ఈ దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఆలయం లోపలికి వెళ్దాం రండి. సాక్షాత్తు అమ్మవారి 500 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచారండి. ఆలయం లోపలికి ఎంట్రన్స్ అయిన రైట్ సైడ్ మనకి పాదాలు శుభ్రం చేసుకోవడానికి స్థలం కేటాయించారు. మీ పాదాలని శుభ్రం చేసుకున్న తర్వాత ఇక్కడ విశేషమైన చరిత్ర ఉందండి. ఒకటే దగ్గర రావి చెట్టు వేప చెట్టు అయితే వెలిచిందని చెప్పేసి భక్తులు అంటారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే, మీరు ఇక్కడ శివాలయం చూస్తున్నారు కదండి, ఉపాలయంగా ఇది శివ పంచాయతనం అండి. డైరెక్ట్ వచ్చి శివుడి పైన అభిషేకం చేస్తారు. అలా ఎప్పటికీ చెయ్యకూడదు. ఫస్ట్ మీరు సిద్ధి వినాయక స్వామి, దుర్గాదేవి, తర్వాత సూర్య భగవాన్, తర్వాత విష్ణుమూర్తి వీళ్ళపైన అభిషేకం చేసి లేదా పుష్పాలు వీళ్ళపైన సమర్పించిన తర్వాతనే ఆ మహాదేవుడికి సమర్పించాలండి. దీని శుభ పంచాయతనం అంటారు. ఈ ప్రాసెస్ తప్పకుండా మర్చిపోకుండా చెయ్యాలి. ఆ తర్వాత మనం ముందుకు వెళ్తే పంచముఖ హనుమంతుల వారు ఉంటారండి. చాలా పవిత్రమైన హనుమంతుల వారు ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుస్తారు. ధైర్యాన్ని శౌర్యాన్ని కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత ముందుకు వెళ్తే మనకి నాగదేవ నాగేంద్రుడు దర్శన భాగ్యం కలుగుతుందండి. సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం కూడా కలుగుతుంది. తప్పకుండా ఎవరికైతే సంతాన భాగ్యం లేదని చెప్పేసి బాధపడుతున్నారో, వివాహం జరగడం లేదంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళి ఇక్కడ ప్రదక్షిణలు చేసి అభిషేకాన్ని చెయ్యండి. చూస్తున్నారు కదా, భక్తులైతే చాలా విశేషంగా వస్తున్నారండి. ఈ రోజు పండుగ కాదు, మరి ఇతర ఏ వారం కాదు, నేను నార్మల్ డేలోనే వచ్చాను. కొన్ని వందల మంది అయితే వచ్చారు దర్శనానికి. చాలా విశేషమైన పవిత్రమైన దేవాలయం. ఈ చెట్టుని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదండి, మనకి రావి చెట్టు వేప చెట్టు ఒకే దగ్గర వెలిచిందంటే చాలా పవిత్రమైన దేవాలయం అని ప్రకటించవచ్చు. మీరు చూస్తున్న ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి. ఈ ధ్వజస్తంభానికి దీపం అనేది పెడతారండి. అది కింద కాదు, అన్ని దగ్గర పెట్టినట్టు చాలా మీద ధ్వజస్తంభం మీద పెడతారండి. కిందికి లాగి నూనె పోసి దీపం పెట్టి మళ్ళా మీదే గుంజుతారండి. దీపం అయితే ఎప్పటికీ ఆరదు. మీరు చూస్తున్నారు కదండి, ఇది చాలా ప్రత్యేకమైన ధ్వజస్తంభం. మీలో ఏ కోరికైనా ఏ సంకల్పమైనా ఉంటే ఇక్కడ చెప్పుకొని ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఎప్పుడైనా ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ధ్వజస్తంభం చుట్టుముట్టు అమ్మవారి రూపాలు గాని అమ్మవారి ఆయుధాలని గాని ఉన్నప్పుడు మనం ఆ ధ్వజస్తంభం దగ్గర తప్పకుండా ఒక క్షణం మనలో ఏమైనా కోరిక గాని ఏదైనా సంకల్పం ఉంటే తప్పకుండా ధ్వజస్తంభం దగ్గర చెప్పుకొని వెళ్ళండి. ధ్వజస్తంభం ఉన్న దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, సాక్షాత్తు దేవీ దేవతలు అక్కడ తిరుగుతారు, అక్కడనే ఉంటారని చెప్పేసి ఇది మన పురాణాలు చెప్తాయండి. ఒక్కసారి మీరు ఈ గుడి గోపురాన్ని అబ్జర్వ్ చేయండి, అమ్మవారి విగ్రహాలని అబ్జర్వ్ చేయండి. ఏ దేవాలయానికి వెళ్ళినా సరే గుడి గోపురాలని అబ్జర్వ్ చేయడం మర్చిపోకూడదు. అక్కడ ఉన్న దేవీ దేవతల గోపురం మీద ఎవరెవరున్నారో ఒక 5 నిమిషాలన్న గోపురాన్ని చూడాలండి. ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అమ్మవారి ఆలయంలో ఎంత విశేషంగా ఉంది కదా. ఇక్కడ సింహవాహనం తోటి మహాకాళి దేవి వెలిచారండి. 2 ఏనుగుల మధ్యలో లక్ష్మీదేవి అండి. కిందనే మనకి శ్రీ 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 మహాకాళి దేవి దర్శన భాగ్యం కలుగుతుందండి. మీకు ఎటువంటి ధర్మమైన కోరికున్నా 2 చేతులు జోడించి అమ్మవారిని నమస్కరించండి. ఎవరికైనా సరే అండి, ఈ దేవాలయానికి వస్తే చాలా పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. ఎందుకు అంటే ఇక్కడ మనకి గోశాల, ఆవులు కూడా కనిపిస్తాయండి. తర్వాత ఈ దేవాలయంలో మనము ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుందండి. అమ్మవారి ఆలయంలో ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా తప్పకుండా 9 కంటే ఎక్కువ చేయాలి కానీ తక్కువ చెయ్యకూడదు. ఏదన్నా ఆరోగ్య సమస్య ఉంటే లేదా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప మనము ఇందులో అమ్మవారి ఆలయంలో తప్పకుండా 9 ప్రదక్షిణలు చెయ్యాల్సిందే. మీ 2 చేతులు జోడించి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వాళ్ళకి కలిగే సంతానం రేణుక ఎల్లమ్మ తల్లి లాంటి సంతానం కలగాలని చెప్పేసి మొక్కుకోవాల్సి ఉంటుంది. మరియు ఈ దేవాలయంలో మనము ఎటు వైపు చూసినా సరే అండి, ఆ అమ్మవారి ఫోటోలు గాని అమ్మవారి చిత్రీకరణ గాని అయ్యవారి చిత్రీకరణ గాని ఎటు చూసినా ఉంటాయండి. దేవీ దేవతలతోటి దేవాలయం మొత్తం నిండి ఉంటుంది.
శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయం అండి. ఇది రెండు చేతులు జోడించి నమస్కరించండి. మీరు చూస్తున్నారు కదా, సిద్ధి వినాయక స్వామి, శంకర పార్వతి, ఇలా అమ్మవారి అన్నపూర్ణ దేవి అవతారం గాని, లలిత త్రిపుట సుందరి దేవి అవతారం గాని, తర్వాత గాయత్రి దేవి అవతారం గాని, ఇలా మనకి అమ్మవారి రూపాలన్నీ ఇక్కడ మనకి పెయింటింగ్ లో కనిపిస్తాయండి. ఒక పాజిటివ్ వైబ్స్, మనలో ఉన్న నెగిటివ్స్ మొత్తం పోతున్నట్టు మనకు అర్థమవుతుంటుంది ఈ ఆలయంలో చూస్తే. అలాగనే ఈ దేవాలయంలో గోశాల ఉందండి. ఏ దేవాలయంలో కనీసం 2 ఆవులున్నా సరే అక్కడ తప్పకుండా ముక్కోటి దేవతలు ఉంటారండి. చాలా అంటే చాలా పవర్ఫుల్. మీరు చూస్తున్న ఈ దేవాలయం ఎక్కడో లేదండి, మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణ ఖైరతాబాద్ రోడ్ ఇంద్రానగర్ లోనే ఉందండి. నేను ఫుల్ అడ్రస్ మరియు గూగుల్ మ్యాప్ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, చెక్ చేసుకొని ఈ ఆలయానికి వెళ్ళండి. మన తెలంగాణ, హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళు తప్పకుండా మీ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ దేవాలయంలో ఉన్న గోశాలకి వెళ్దాం రండి. ఎవరికైనా ఆవు పాలు, నెయ్యి కావాలన్నా ఇక్కడ అమ్ముతారు. మరియు ఇక్కడ మనకి తులసి కోట కూడా ఉంటుందండి. ఆ తులసి అమ్మవారిని దర్శించుకోవాలి. నవగ్రహాలకి ఎప్పుడు పడితే అప్పుడు తిరగకూడదు, దానికంటూ ఒక టైం సందర్భం ఉంటుంది. పూజారి గారి సలహా తీసుకొని తిరగండి. తర్వాత ఎవరైనా సరే ఆవులకి దాన ఇయ్యాలంటే ఇక్కడ రిసిప్ట్ తీసుకొని ఇయ్యాల్సిగా ఉంటుందండి. ఈ దేవాలయంలో తులసి చెట్టు చాలా పవర్ఫుల్ అండి. మీ మనసులో గనక పవిత్రమైన విలువైన కోరిక ఉంటే తప్పకుండా ఈ తులసి చెట్టు దగ్గరికి వచ్చి నమస్కరించి చెప్పుకోండి. ఆ తర్వాత నవగ్రహాలకి మాత్రం మీకు ఏదైనా దోషాలు గాని టైంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకండి. గోశాల చూపిస్తాను రండి, చూడండి. ఆవులు చూస్తున్నారు కదండి, దాదాపు ఒక 15 నుంచి 20 ఆవులు అయితే ఉంటాయి. ఎక్కడైతే ఏ దేవాలయంలో అయితే గోశాల ఉంటుందో అక్కడ సాక్షాత్తు దేవి దేవతలే ఉంటారు, తిరుగుతారు. అందులో పోయిన వారికి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. ఇక్కడైతే మనం తీర్థ ప్రసాదాలు తీసుకుందామండి. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి పూజారి గారు ఆశీర్వాదం ఇవ్వడం గాని, తీర్థ ప్రసాదం ఇవ్వడం గాని, నిత్యం అమ్మవారి పారాయణం చేయడము, అమ్మవారి శ్లోకాలు చదవడము, అమ్మవారి వేద మంత్రాలు చదవడము ఎంత బాగా అనిపించిందంటే, ఇంత పవర్ఫుల్ దేవాలయానికి తప్పకుండా మీ జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్ళండి. ఖైరతాబాద్ లో ఉన్నవారు తప్పకుండా ఈ దేవాలయానికి వెళ్ళండి. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి గనక వెళ్ళి ఉంటే దయచేసి ఒక కామెంట్ చెయ్యండి. మన గుడిని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్క హిందువు మీ దగ్గరున్న దేవాలయానికి ప్రతిరోజు జీవితంలో ఒక్క 2 నిమిషాలైనా, 1 నిమిషమన్నా, 5 నిమిషాలైనా వెళ్ళండి. కుదరకపోతే వారానికి 2 సారైనా, ఒక్కసారి అయినా తప్పకుండా మీ ఇంటి పక్కనున్న ఆలయానికి వెళ్ళాలి. అలాగని మన హిందూ దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్క పూజారి వచ్చే భక్తులకి సనాతన ధర్మం గురించి, మన దేవి దేవతల గురించి, మన పురాణాల గురించి చెప్పాలి.